అన్న అయితే ముందే ఎక్కేసాడు కానీ నేనే ఎక్కలేకపోతున్నాను. మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ఇది చూపిస్తాను ఫ్రెండ్స్. చూసారా లోపల ఇలా ఉంటుంది అన్నమాట. నాకు కొద్దిగా నోరు ఊరుతుంది చూడండి, ఒకసారి తినేసి చెప్తాను. ఫ్రెండ్స్, ఈరోజు మేము మీకు కొత్త వీడియోని చూపించబోతున్నాం. అదేంటంటే బూస్పండ్లు. మీ అందరికీ తెలిసే ఉంటుంది. మా ప్రాంతంలో ఉండే వాళ్ళకైతే ఖచ్చితంగా తెలిసి ఉంటుంది, కానీ మిగతా ప్రాంతాల వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు. అవి ఎలా ఉంటాయి చెట్టు దగ్గర వెళ్ళాక మేము చెబుతాము. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటివరకు బూస్పండ్లు చూసి ఉంటారేమో. అయితే మేము అదే చెట్టు దగ్గర వెళ్తున్నాము. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోవద్దు. మరిన్ని మంచి మంచి వీడియోస్ పెట్టడానికి మీ సహకారం మాకు చాలా అవసరము. మేము ఇప్పుడు వెళ్తున్నాము అదే చెట్టు, మీకు చూపిస్తాం. ఇప్పుడు ఆ చెట్టు ఎక్కే విధానం కానీ ఆ పళ్ళు ఎక్కడ ఉన్నాయో చూపిస్తాము. ఆ ప్లేస్కి వెళ్తున్నాం, వెళ్దాం రండి. బూస్పండ్లు పుల్లమైన బూస్పండ్లు. ఫ్రెండ్స్, ఇప్పటివరకు అయితే చాలా దూరం నడిచి వచ్చాము. అయితే మేము వెళ్ళేది అదిగో ఆ ప్రాంతంలో ఉందన్నమాట బూస్ చెట్టు. ఇప్పుడు చిన్న ఘాటి ఇలాగెళ్ళి ఆ చెట్టుకి వెళ్తాం అనమాట. అక్కడ వెళ్ళి మళ్ళీ మీకు చూపిస్తాము, చూడండి. వేరుశనగలు ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము వెళ్ళే దారిలో వేరుశనగ అయితే ఉంది. ఈ వేరుశనగతో పాటు పసుపు కూడా వేసుకున్నారనమాట. ఇప్పుడు ఈ వేరుశనగ తీసేసే టైం వచ్చిందనమాట. ఇది దీంతో పాటు ఏంటి అని అంటే పసుపు వేసుకోవడము. ఇది తీసిన తర్వాత గడ్డి అనేది సులభంగా తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే మేము ఈ వేరుశనగ దొడ్డి దాటేసి వెళ్తున్నాము. ఆల్రెడీ వేరుశనగ పంట పంట దగ్గరికి వచ్చింది. దీన్ని తీసేసిన తర్వాత మళ్ళీ పసుపు ఉంటుంది. ఇది గడ్డ అనేది ఎక్కువ ఉండడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఇది చూడండి, గుప్ప అయితే ఇలాగ వేస్తారనమాట. ఎందుకంటే ఇది బాగా దిగడానికి ఇలాగ గుప్ప వేయడం వల్ల చాలా నీట్గా, చాలా చక్కగా అన్నీ దిగుతాయి. చాలా ఎక్కువ కూడా వస్తాయి అన్నమాట. ఇది ఒకే ఒక విత్తనము లేదా రెండు విత్తనాలు వేస్తారు, చాలా ఉంటాయి. చూడండి, ఇది పసుపు ఉంది, వేరుశనగ ఉంది, అలాగే మొక్కజొన్న కూడా వేసుకోవడం జరిగింది. ఇందులోనే మనకు 3 పంటలు వేయడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, ఎంత చక్కగా మొక్కజొన్న కూడా వేసుకోవడం జరిగింది. ఈ ముందుగా వేరుశనగలు, మొక్కజొన్న ఇవన్నీ ముందు పంట అయిపోద్ది, తర్వాత పసుపు అలాగే ఉంటుంది. ఓకే, ఇప్పుడు మన గమ్యానికి వెళ్దాం. అయితే మనం వెళ్తున్న గమ్యానికి చేరుకుందాం. ఇదేనా? చూడండి ఫ్రెండ్స్, మన మధ్యలో ఒక చెట్టు కనిపిస్తుంది కదా. ఈ చెట్టు ఏంటంటే మా ప్రాంతంలో జీలుకళ్ళు ఎక్కువగా ఉంటాయి. ఆ జీలుకళ్ళు పాడవకుండా ఉండడానికి ఈ చెక్కలు అనేవి వాడతారన్నమాట. ఇదే చెట్టు, ఇది చాలామంది ఇదే వాడతారు. దీనివల్ల మత్తు కానీ అంటే తీయగా అవ్వకుండా ఒక తాగే వాళ్ళకి ఒక ఇది ఉంటుంది. సో దానికోసమని ఈ చెక్క అనేది వేస్తారు, పాడవదు. తర్వాత మత్తు అనేది కూడా ఈ చెక్క వేయడం వల్ల కలుగుతుంది. ఈ చెక్కనే ఎక్కువగా జీలుకలు దగ్గర వాడతారు. దాన్ని మామూలుగా వచ్చిన జీలుకలు కాకుండా ఇది కలుపుతారు అన్నమాట. నేచురల్గానే కలుపుతారు. అదనమాట. తమ్ముడు ఏమని తెలుసా చెప్పు దీని గురించి? అంతే అన్న, ఇది ఓకే. ఇదే ఈ చెట్టు పేరు ఏంటో నాకు తెలియదు. ఈ చెట్టు పేరు మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. అయితే మాకు ఈ చెట్టు పేరు పెద్ద మాకు తెలీదు. సో మీకు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. చూడండి, ఇదే చైన్లో మళ్ళీ మొక్కజొన్న, పసుపు, వేరుశనగ ఉంది కదా. ఇదే చైన్లో మళ్ళీ గట్టు పక్కన అరటి అనేది వేయడం జరిగింది. చూడండి, ఇది అరటి మొక్క. ఇది ఇంకా చాలా ఉంటాయి ఇక్కడ మనకు మిళితమై ఉంటాయి మొక్కజొన్న అనమాట. ఓకే, వచ్చాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే దగ్గరలో వచ్చామన్నమాట. చూడండి, అదే చెట్టు.
కనిపిస్తున్నదే బూస్పండ్ల చెట్టు. ఇప్పుడు మేము ఆ చెట్టు దగ్గర వెళ్ళి ఆ పండ్లు ఎలా ఉంటాయి, ఏ విధంగా అంటే అవి పండింటివా పండలేదా, దాన్ని ఏ విధంగా కోసుకు తినారనేది ఇప్పుడు మీకు చూపిస్తాము. చూడండి, పసుపు పైన ఉండింది. పసుపు దొరికింది నాకు. ఈ పసుపు ఈ సరిగా వేయలేదనుకుంటా లోపలికి. బయట ఉంది కదమ్మా. అవును, ఇదైతే బయటనే వేసినట్టున్నారు ఫ్రెండ్స్. మనం లోపల పెట్టేసి వెళ్ళిపోతాం. లోపల ఎలా చేసినది ఉండిపోద్దులే. ఇదైతే పసుపు మీకు అందరికి తెలుసు, పైన వేసినా ఆల్రెడీ మొలిచేస్తుంది అనమాట. ఒక విషయం చెప్పాలంటే దీనికి చావు ఉండదు అన్న లెక్క. ఇక్కడ మొక్క వేసారు. ఇక్కడ ఇదిగో, అవును కదా, కనిపించట్లేదు. ఇక్కడ కానీ మొక్క వేసారు కానీ చచ్చిపోయింది అనుకుంటా ఇక్కడ మొక్క. అవును, మంచి రాయిదారి వేస్తారు. ఏదో మొక్క వేసుకున్నారు ఫ్రెండ్స్, కాకపోతే అది చనిపోయినట్టుంది. మేమైతే ఇప్పటికే చాలా దూరం వచ్చాము. ఎంత వేరుశనగ అనమాట, మొత్తం పసుపు వేరుశనగ వేసారు. ఇప్పుడైతే మన గమ్యానికి రీచ్ అయిపోయామన్నమాట. వచ్చాము బూస్పండ్ల చెట్టుకి. ఇదే బూస్పండ్ల చెట్టు. ఇది చాలా చక్కగా బయట కనిపించిపోయినప్పటికీ కూడా లోపల చాలా ఎక్కువగా కాసింది ఇది. తమ్ముడు ఇప్పుడు అన్న మనం రావడానికి అయితే బాగానే వచ్చాము. ఒక పెయింట్ వేసుకుని వచ్చాము. బాగానే ఉంది. ఇక్కడ ఎక్కాలంటే ఆ పెయింట్ వేసుకొని రావాలి. లోపల అయితే చాలా ఎక్కువ ఉంది అన్న. అదిగో చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు నేనైతే ఎక్కలేంట తమ్ముడు. నువ్వే ఎక్కలేదు. నేనైతే చేయలేను. నా వల్ల కాదు, నేనైతే ఎక్కలేను. నువ్వే ప్రయత్నం చేయాలి. ఓకే, నేను ట్రై చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఎక్కుతున్నాను. చూడండి, చెట్టు ఎక్కే విధానం అయితే నాకు తెలీదు. నా స్టైల్ ఎక్కాలి కాబట్టి ఎక్కుతున్నాం. ఏదో రకంగా బూస్పండ్లు కోసం వచ్చాం కనుక తప్పదు. ఎప్పుడు కూడా ఎక్కలేదు. అమ్మా, ఇంత కష్టం బాబు. ఓకే తమ జాగ్రత్తరా. ఓకే కదా, వెరీ గుడ్. అన్న అయితే ముందే ఎక్కేసాడు కానీ నేనే ఎక్కలేకపోతున్నాను. చాలా ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. అబ్బా, తినాలి. ఒకసారి చూపిస్తాను, ఒకసారి ఉండండి. చాలా ఎక్కువ ఉంది. మనకు ఇది దగ్గర ఉంది, కుదిరే ప్లేస్ దగ్గర వెళ్దాం అనుకున్నాను కానీ ఒకసారి మీకు చూపిస్తాను. అన్న ఒకసారి అటు చూపించు. చూడు, చాలా ఎక్కువ ఉంది కదా, అక్కడ కానీ అటు చాలా ఎక్కువ ఉంది. ఒకసారి నేను చూడండి ఫ్రెండ్స్, మనకు చెట్టు కింద నుంచి చూసినప్పుడు అయితే సరిగ్గా కనిపించలేదు, కానీ మన చెట్టు పైకి వచ్చేసరికి చూడండి ఎంత గట్టి కాసాయో. చూడండి ఫ్రెండ్స్, రవణ అయితే ఒక కొమ్మను విరిచి మీకు చూపించబోతున్నాడు. ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, చెట్టు మీదకి ఎక్కాను కానీ ఒకసారి ఆకులు తీసేద్దాం. ఫ్రెండ్స్, ఇవే చూడండి, ఇవే బూస్పండ్లు. కష్టపడి ఎక్కాను ఫ్రెండ్స్. వీడియోని మాత్రం లైక్ చేసి తప్పకుండా మీ సపోర్ట్ అందించి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, చాలా బాగున్నాయి, చూపిస్తాను. ఫ్రెండ్స్, చూసారా, లోపల ఇలా ఉంటుంది అన్నమాట. నాకు కొద్దిగా నోరు ఊరుతుంది. చూడండి, ఒకసారి తినేసి చెప్తాను. ఫ్రెండ్స్, ఇదైతే కొద్దిగా పుల్లగా ఉంది. ఇది ఏ బూస్పండ్లైనా ఇవి కొద్దిగా పుల్లగానే ఉంటాయి అన్నమాట. అంటే అంత ఎక్కువ కాకుండా నార్మల్గానే ఉంటాయి. అయితే ఇవి ఎక్కువ, నాకు తెలిసి ఎక్కువ తినలేము పుల్ల కాబట్టి. మనకు చింతపండు ఎలాగో, చింతపండు తినేటప్పుడు మన పళ్ళు ఎలా జవ్వును లాగేస్తాయో అదేవిధంగా ఇవి కూడా ఎక్కువ తింటే అలాగే అవుతాయి అన్నమాట. ఈ విధంగా చిన్న చిన్న కొమ్మలు ఇలా బూస్పండ్లు తీసుకుంటాము. చిన్న చిన్న కొమ్మలు అలా విచ్చుకుంటాం అన్నమాట. ఇవన్నీ ముందు సేకరించుకుంటాం. సేకరించుకున్న తర్వాత
మరి ఈ పండ్లను దేనికి ఉపయోగిస్తారు, తర్వాత ఇవి కొన్నిటికి మెడిసిన్స్ కూడా తయారు చేస్తారనమాట. అయితే అవి తర్వాత మాట్లాడుకుందాము. ఇది మేము ప్రజెంట్ మీకు చూపిస్తున్నాం అన్నమాట. చూడండి చూడండి ఫ్రెండ్స్, కింద నా బాబాయ్ ఉన్నారు, పట్టుకుంటున్నాడు. ఫ్రెండ్స్ మీకు ఇంకో విషయం చెప్పలేదు. యాక్చువల్గా నేను ఈ విధంగా ఎక్కుతున్నాను, కానీ ఈ కొమ్మలు అయితే అంత బలంగా ఉండవు ఫ్రెండ్స్. చాలా జాగ్రత్త చూసుకొని ఎక్కాలన్నమాట. వెయిట్ కాసుకోలేవు. మనం చాలా జాగ్రత్త చూసి ఇవన్నీ తీసుకోవాలి అన్నమాట. నేను కూడా చాలా జాగ్రత్తగా చేస్తున్నాను. ఫ్రెండ్స్, మేము ఇలా వెళ్తున్న దారిలో పుట్టగొడుగులు కనిపించాయి. వీటిని మా లాంగ్వేజ్లో మెండకూందు అంటారు. ఇదిగో ఇదొకటి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ఇక్కడ కూడా ఉన్నాయన్నా. ఇవి ఈ పిచ్చి పుట్టగొడుగులు ఏం కాదు, చూడండి మేము తింటాం ఇవి. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక 2 ఉన్నాయి. పాడైపోయి బాగా ఎక్కువ రోజులు అయిపోయినట్టున్నాయి. ఇగో ఇవైతే కొద్దిగా పాడైపోయినట్టుంది ఫ్రెండ్స్. ఇగో యాక్చువల్గా ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని ఎలా తినాలంటే ఒక తక్కువ కాబట్టి కర్రీ వండుకోకుండా ఒక అడ్డాకు దగ్గర వాటిని చిన్న చిన్న ముక్కలు చేసి ఉప్పు కారం ఆయిల్ వేసి దాన్ని అలాగా కాల్చుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటాయి. యాక్చువల్గా ఆ వీడియో కూడా ఏదో రోజు చేసి పెడతాం మీకు. తప్పదు కదా. బూసిపళ్ళు అయితే సేకరించడం జరిగింది. ఇదిగో బూసిపళ్ళు ఎలా ఉంటాయి ఆల్రెడీ చూపించుంటాడు తమ్ముడు. మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను. ఇదిగో బూసిపళ్ళు ఇలా ఉంటాయి. ఇది చూడండి, లోపల చూడండి పసుపు కలర్లో కనిపిస్తున్నాయి కదా. కోడిగుడ్డు లాగానే ఉంటుంది లోపల. ఇది పుల్లగా కొంచెం తీయగా ఉంటుంది, బాగుంటుంది. ఇందులో పుల్లగా ఉంటుంది కాబట్టి సి విటమిన్ అనేది ఉంటుంది. ఇలా మాకు నేచురల్గా చాలా దొరుకుతాయి ఫ్రూట్స్. ఈ ఫ్రూట్స్తో ఔషధానికి కూడా ఉపయోగిస్తారు. ఒక ఆయిల్ లాగా తయారు చేసుకుంటారు. ఆ ఆయిల్ తయారు చేసుకొని చిన్నపిల్లలకి కానీ ఎవరికైనా సరే ఏవైనా కురుపులు లాంటివి కానీ ఏదైనా వచ్చినప్పుడు వాటి మీద అప్లై చేస్తూ ఉంటారు. అది మేము కూడా చిన్నప్పుడు చాలాసార్లు యూజ్ చేయడం జరిగింది. అదేంటంటే ఎక్కువ నిల్వ ఉంచిన ఆయిల్ ఏదైనా దెబ్బలకు కానీ ఏదైనా కురుపులు లాంటి వాటికి తగ్గిస్తుంది అనమాట. దీన్ని ఉడకబెట్టేసి ఒక ఆయిల్ లాగా తయారు చేసి అప్పుడు దీన్ని యూజ్ చేస్తారు. ఇదే ఫ్రెండ్స్, దీన్ని తీసేస్తారనమాట. దీని లోపల కాయలా ఉంది కదా, యాక్చువల్గా చూడండి ఇది పిక్క చూడండి ఒకసారి. ఇవి అనమాట బాగా ఉడకబెడతారు. ఇవి బాగా ఉడకబెట్టిన తర్వాత దీన్ని మొత్తం నుజ్జులు చేసి అంటే బాగా ఉడికించి ఇది చేస్తారనమాట. ఉడికించి దాని నుంచి నూనె అనేది తీస్తారు. యాక్చువల్గా నూనె అనేది అందులోంచి తీస్తారు. చాలా అంటే చాలా మంచిది ఫ్రెండ్స్. మీకు ఒకవేళ లేదు స్వయంగా తయారు చేసుకుంటామంటే చింతపిక్కలా కనిపిస్తుంది కదా చూడండి. ఏదన్నా ఒకసారి ఇది చూడండి, లోపల వైట్ కనిపిస్తుంది చూడండి. దీనితోనే నూనె అనేది తయారు చేస్తారనమాట. దీన్ని బాగా ఉడికించుకొని ఆ పైన వచ్చే నూనె తీస్తారు. అది దేనికి అంటే ఇందాక అన్న చెప్పాడు కదా, కురుపులకి బాగా అంటే బాగా పనిచేస్తుంది. చాలా త్వరగా కూడా నయమవుతుంది. ఒక విషయం చెప్పాలి అని అంటే ఖర్చు కూడా తగ్గుతుంది అనమాట. ఇవి మనకు స్వయంగా దొరికే ఔషధాలు ఇవి. ఓకే ఫ్రెండ్స్, ఇదే ఈరోజు వీడియో అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ మాత్రం చేయడం మర్చిపోవద్దు. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఆదరిస్తారని కోరుతున్నాం. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.